నమస్తే అందరికి. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ మా ఫస్ట్ ట్రావెల్ సిరీస్ గోదావరి ఫర్ సంక్రాంతి హిట్ చేసినందుకు. సో దానికి కంటిన్యూస్గానే శివరాత్రి వీడియో కూడా చేద్దామని అనుకున్నాం. సో ఏది బెస్ట్ ప్లేస్ అని మేము రీసెర్చ్ చేసి ఆంధ్రాకి తెలంగాణకి బార్డర్లో ఉన్న శ్రీశైలంని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడ డివోషనల్గానే కాకుండా వేరే రకాలకి కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి అండ్ మన తెలుగు స్టేట్స్ ని మనం ఫస్ట్ బాగా కవర్ చేస్తున్నాం కాబట్టి అండ్ ఇది కూడా మన తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ అందరికి యాక్సెసిబుల్ గా ఉంటుంది మహాశివరాత్రికి మీరు కవర్ చేయడానికి. అండ్ అవే కాకుండా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ అని అండ్ జిప్ లైన్ రోప్ వే అని ఇలాగా చాలా బంచ్ ఆఫ్ యాక్టివిటీస్ తో మేము ముందుకు వచ్చాం అనమాట ఈ సిరీస్ లో. సో 2 days ప్లాన్ చేసుకున్నాం. ఫ్రమ్ హైదరాబాద్ నుంచి పర్ఫెక్ట్ వీకెండ్ ట్రిప్ కి మనకు కరెక్ట్ గా ఉంటది. 2 days లో మీరు అన్ని కవర్ చేసుకుని నీట్ గా మీరు మళ్ళీ బ్యాక్ టు వర్క్ రిటర్న్ అయిపోవచ్చు. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈ శ్రీశైలం జర్నీకి నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. శ్రీశైలం అంటే డివోషనల్ ట్రిప్ అనుకుంటారు కానీ శివుని దర్శించుకోవడంతో పాటు చాలా యాక్టివిటీస్ చేయొచ్చు. లైక్ జంగల్ సఫారీ, బోటింగ్, రోప్ వే, కేవ్స్, హైకింగ్, వాటర్ ఫాల్స్, మ్యూజియంస్ ఇవన్నీ కవర్ చేసి మీకు చూపించాలని చెప్పేసి పొద్దున్నే లెగిచేసి ఫ్రమ్ హైదరాబాద్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టు శ్రీశైలం ఇన్ కార్. మీరు కూడా మాకులాగే పొద్దున లెగిస్తే యూ విల్ ఆల్సో డెఫినెట్లీ క్యాచ్ దిస్ బ్యూటిఫుల్ సన్ రైజ్. ఇండియాలో జర్నీ చేసినప్పుడు కార్లో పెట్రోల్ ఎంత ఇంపార్టెంటో గంటకు ఒకసారి టీ అండ్ మంచి మ్యూజిక్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకా అలా వెళ్తూ మంచి జర్నీస్ అండ్ వ్యూస్ని ఎంజాయ్ చేస్తున్నాం. నల్లమల ఫారెస్ట్లోకి ఎంటర్ అయిన తర్వాత డ్రైవ్ చేస్తూ ఉంటే శ్రీశైలం వెళ్ళేటప్పుడు ఫస్ట్ స్టాప్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫర్ జంగల్ సఫారీ. మనం శ్రీశైలంకి వెళ్తున్న దారిలోనే మన ఫస్ట్ స్టాప్ అయితే అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. నల్లమల ఫారెస్ట్ స్టార్ట్ అయిన వెంటనే మనకి ఒక 30 minutesలో మనకి టైగర్ రిజర్వ్ అనేది వచ్చేస్తుంది. అండ్ దాంట్లో మనం సఫారీ చేస్తాం, జంగల్ సఫారీ. దట్ ఈస్ అవర్ ఫస్ట్ స్టాప్ అండ్ ఫస్ట్ థింగ్ టు డూ. మనకైతే వెహికల్లో తీసుకెళ్తారు అండ్ 7 members పడతారు వెహికల్లో. ట్రిప్ స్టార్ట్ చేయాలంటే మినిమం 2500. అంటే మనం వేరే వాళ్ళు వస్తే మనకు అది షేర్ చేసుకోవడానికి అవుతుంది. వాళ్ళకి ఎవరు లేరు మనం ఖచ్చితంగా జంగల్ సఫారీ చేసుకోవాలి అనుకుంటే 2500 కట్టాల్సిందే. అది మటుకు ఫిక్స్డ్ పేమెంట్ అనమాట, మనం బార్గెన్ చేయడానికి లేదు. అండ్ దిస్ ఈస్ మెయింటైన్ బై ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ. దిస్ ఫారెస్ట్ కమ్స్ అండర్ దిస్ రిజర్వ్ కమ్స్ అండర్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు ఫుల్ వచ్చింది అనుకో స్పీడ్ గేమ్ పాట పెట్టుకుని దాంతో సబ్స్క్రిప్షన్ కూడా అసలు ఏం ఖర్చు ఉండదు మీకు. జస్ట్ ఇలా ఒక బటన్ ప్రెస్ చేస్తే చాలు, అంతే. అన్ని బోల్డ్ కాంటెంట్. మధ్యలో గుంటలు ఉన్నాయి కదా, అవి ఏంటనుకుంటున్నారు, వాటర్ ఉంటాయి అనమాట. జంతువులు వాటర్ తాగడానికి వస్తూ ఉంటాయి. నాకేం తెలియదు చెప్తున్నాను. ఫుల్ ఫారెస్ట్ ఇన్సైడ్కి తీసుకెళ్లారు. అక్కడ అవంతా చూసిన తర్వాత ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా ఉంది. ఎండ మాత్రం ఫిబ్రవరిలోనే ఎరగేసేస్తుంది భయ్యా. అక్కడ కొన్ని యానిమల్స్ని చూసాం. ఇంకా పొద్దున వస్తే ఎక్కువ ఉంటాయని చెప్పారు. ఇక్కడ నిజాం వాళ్ళు హంటింగ్ ప్యాలెస్, వాళ్ళ వెల్, లోకల్ ట్రైబల్ విలేజెస్కి రూట్ అలా అన్నీ చూసాం.
అలా దారిలో 30 minutes ఫారెస్ట్లోకి వెళ్ళాక వీ కేమ్ టు దిస్ బ్యూటిఫుల్ వ్యూ పాయింట్. ఇక్కడ యాక్చువల్లీ ఫారెస్ట్లో టైగర్స్ ఉంటాయి, బట్ ఇక్కడ వరకు రావాలన్నప్పుడు మనకి కనపడే ఛాన్సెస్ తక్కువ. రైనీ సీజన్లో ఫుల్ క్లోజ్, జూలై టు సెప్టెంబర్ ఫుల్ క్లోజ్ ఉంటుంది. తర్వాత మళ్ళీ ఎప్పుడైతే గ్రీనరీ ఎక్కువ ఉంటుందో అప్పుడు మనకి యానిమల్స్ ఎక్కువ కనపడతాయి. అండ్ కమింగ్ ఆల్ ది వే ఆఫ్టర్ 1 hour ఆఫ్ దిస్ సఫారీ విల్ బీ కమింగ్ టు దిస్ వ్యూ పాయింట్, అండ్ ద వ్యూ పాయింట్ ఈస్ యాక్చువల్లీ సో నైస్. అండ్ మొత్తానికి అయితే అదే బాగుంది. ఇట్ ఈస్ లైక్ సఫారీ కూడా నాకు ఎట్లా అనిపించింది అంటే సమ్ ఆఫ్రికాలో జంగల్ సఫారీ ఎట్లా ఉంటుంది చూడండి, సేమ్ అదే వ్యూస్తో ఉన్నాయి. ఎలాగంటారు, ద ఫారెస్ట్, ఆ చెట్లు, ఆ ఎన్వైరన్మెంట్ అట్లాగే అనిపించింది. బట్ యానిమల్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, మీన్స్ లైక్ ఇప్పుడు తక్కువ కనపడుతున్నాయి. దట్ ఈస్ ద పాయింట్. రిటర్న్లో ఫారెస్ట్ ఫైర్స్ కూడా చూసాం. లాస్ట్కి అక్కడ ఉన్న వాళ్ళతో పులిహార కలిపేసి అసచమ్మ ఆడి మళ్ళీ బ్యాక్ టు శ్రీశైలం స్టార్ట్ అయ్యాం. మీరు శ్రీశైలం వెళ్ళక ముందే ఖచ్చితంగా ఆగాల్సింది శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ దగ్గర. ఇక్కడ డ్యామ్ గేట్స్ ఓపెన్ చేయలేదు, కానీ రెయినీ సీజన్ అయ్యాక ఒక అక్టోబర్ నవంబర్లో వస్తే మటుకు మంచి వ్యూస్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ కూడా ఉన్నది, అదే ఎలక్ట్రిసిటీ జనరేషన్ త్రూ వాటర్. అండ్ నాకైతే చూడడానికి చాలా బాగా అనిపించింది. మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్ చూసాం కదా, శ్రీశైలంకి వెళ్ళే దారిలోనే మనకి రిజర్వాయర్ ఉంటుంది, కృష్ణా నది రిజర్వాయర్ పేరు తెలుసా మీకు ఏమన్నా? చూస్తున్నాను, శ్రీశైలం రిజర్వాయర్ ఉంటుంది. అది యాక్చువల్లీ ఇప్పుడైతే ఫిబ్రవరిలోనే ఎండ చంపేస్తుంది. ఇంకా అంటే శివరాత్రికి మీరు వస్తే మీరు ముందు ప్లాన్ చేసుకోండి. అండ్ రైనీ సీజన్లో ఎప్పుడైతే వర్షాలు ఎప్పుడు వస్తాయో మొత్తం అన్ని డ్యామ్ గేట్స్ అన్నీ తీస్తారు, చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం చాలా చిన్నగా చేస్తున్నారు, చిన్నగా కొన్ని 2-3 ఫ్లో అవుతున్నాయి, అవి కూడా చూడడానికి చాలా బాగుంది. కానీ మొత్తం అన్నీ ఓపెన్ అయినప్పుడు రైనీ సీజన్ తర్వాత అప్పుడు చాలా అందంగా ఉంటుంది. అది అయితే మటుకు అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు. శ్రీశైలం వచ్చినప్పుడు కూడా ఇది ఖచ్చితంగా చూడడం మిస్ అవ్వద్దు. వర్షం వస్తే ఇక్కడ వస్తాయి కదా, వ్యూ చూడండి. అక్కడేమో వాటర్ అంతా ఉంది కదా, అవును, ఇదంతా ఒక టబ్ లో దాచి ఉంటుంది. అది చిల్లు పడిన అక్కడి నుంచి వస్తుంది, డ్యామ్ చిల్లు పడినట్టు. చిల్లు కాదు, వాళ్ళు ఎంతో కొంత ఫ్లో ఉండాలి కదా అని చెప్పి వదిలినట్టున్నారు అంతే. ఇక్కడ డ్యామ్ వ్యూ పాయింట్ నుంచి పక్కకు వెళ్ళాము, బోటింగ్ అన్నారని. ఇది తెలంగాణ గవర్నమెంట్ బోటింగ్ అంట. ఇందాక మనం శ్రీశైలం రిజర్వాయర్ చూసాం కదా, అక్కడ డ్యామ్ అది ఎలా ఉందో వాళ్ళు అక్కడ చెప్పారనమాట. బోటింగ్ పెద్దోళ్ళకి 100 రూపాయలు, చిన్నపిల్లలకి 50 రూపాయలు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏంటి బోటింగ్, వేరే దగ్గరికి వెళ్తాం కదా, ఇక్కడ ఏం బోటింగ్ అని తెలుసుకుంటే ఇది తెలంగాణ టూరిజం. 25 kilometers దాటి వెళ్తే లైక్ శ్రీశైలం వచ్చేస్తే అది ఆంధ్ర అనమాట. అది శ్రీశైలం అనేది ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఉంటుంది. తెలంగాణ టూరిజం అయితే వాళ్ళు కూడా 15 minutes బోట్ రైడ్ పెద్ద బోట్లు తీసుకెళ్తున్నారు. ఇక్కడ చిన్న చిన్న బోట్లు ఉంటాయి రౌండ్గా, అవి చాలా క్యూట్గా ఉంటాయి అనమాట. దాంట్లోకి ఎక్కుదామని చెప్పేసి దాంతో అయితే వచ్చాము. బట్ అవి ఫిషింగ్ బోట్స్, అండ్ మనం బ్యాలెన్స్ చేసుకోవడం రాకపోతే ఖచ్చితంగా పడిపోతాము. సో అది ఎవరు లేరు కాబట్టి మనల్ని కూడా అలౌ చేయలేదు చిన్న చిన్న బోట్లో. అండ్ పెద్ద బోట్లో ఆల్రెడీ మళ్ళీ మన ఐటినరీలో రేపు వెళ్తాం కాబట్టి సో ఈరోజు జస్ట్ ఈ వ్యూస్ చూపించడానికి తెలంగాణ టూరిజం, తెలంగాణ బోటింగ్ అవన్నీ ఎలా ఉంటాయో జస్ట్ వ్యూస్ అని చూడడానికి అని చెప్పేసి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ ఇంకా స్టార్ట్ అవ్వాలి కదా అని చెప్పేసి కార్ ఎక్కేసి స్టార్ట్ అయ్యాం. అండ్ శ్రీశైలం వెళ్ళే ముందు స్టార్టింగ్లో సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళండి. ఇక్కడ దండం పెట్టుకుంటే ఇక్కడ గణపతి ఊర్లోకి వెళ్ళాక శివుడికి సాక్ష్యం చెప్తారంట, వీళ్ళు శ్రీశైలం వచ్చారని చెప్పేసి. స్టోరీ బాగుంది కదా. అండ్ హైదరాబాద్ టు శ్రీశైలం మ్యాక్స్ 4 to 5 hours జర్నీ అయిపోతుంది. కానీ మనం జర్నీ అంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఆగుతూ వచ్చాం కాబట్టి ఆఫ్టర్నూన్ 2 అయింది. వచ్చేసరికి హరిత ఏపీ టూరిజం హోటల్లో రూమ్ తీసుకున్నాం. అక్కడే ఫుడ్ పెడితే బఫెట్ 150 rupees, అన్లిమిటెడ్ మీల్స్. యూ డోంట్ బిలీవ్ మీ, 20 minutes అబ్సల్యూట్ సైలెన్స్. కళ్ళు పైకి తిప్పకుండా ఫుడ్ తినేసాం, అంత ఆకలేస్తుంది మరి. అండ్ 1 tip, శ్రీశైలంలో స్టే ఆప్షన్స్ చాలానే ఉన్నాయి,
కానీ మోస్ట్లీ కమ్యూనిటీ అండ్ క్యాస్ట్ పరంగానే ఉంటాయి, సెపరేట్గా సత్రాలు. సో మీరు రూమ్స్ వేరేగా తీసుకోవాలి అంటే అవుట్స్కర్ట్స్కి వెళ్ళిపోవాలి. అండ్ హరిత గవర్నమెంట్ దాంట్లో కూడా తీసుకోవచ్చు. బట్ సోలో ట్రావెల్ సింగిల్ జర్నీస్కి అయితే నువ్వు ఎంత బతిమాలినా సింగిల్ పర్సన్స్కి రూమ్ ఇవ్వరు. సో దాన్ని బట్టి చూసుకునండి. తర్వాత ఫ్రెష్ అయ్యి ఈవినింగ్ 4కి దగ్గరలో ఉన్న చెంచు ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాం. ట్రిప్కి వచ్చి తిరగకుండా నా బంగారు తల్లి ఇద్దరు చూడండి అలా కూర్చోండి, ఫోన్ చూసుకుంటున్నారా. బంగారు తల్లి 1, బంగారు తల్లి 2. సుష్మితకి గుర్తొస్తుంది నాకు ఇక్కడ ఆవును కానీ ఎదురు కానీ చూస్తుంటే. Sir, 100 rupees, sir. We'll explain everything about this place in English. Whichever language you're comfortable, we'll explain. Japanese. హిందీ చాలు, జపనీస్ దాకా అర్థం హిందీ చాలు. మేము పొద్దున్నే స్టార్ట్ అయ్యి నీట్గా మధ్యలో అన్ని ప్లేసెస్ కవర్ చేసుకుని చూసుకుని అండ్ శ్రీశైలంకి 2 o'clock అట్లా రీచ్ అయ్యాము. తర్వాత కొంచెం రెస్ట్ తీసుకుని దెన్ వీ స్టార్టెడ్ టు ఫస్ట్ ప్లేస్, అది చెంచు ట్రైబల్ మ్యూజియం. సో ఇక్కడైతే మనకి ట్రైబల్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా వాళ్ళ మ్యూజియం టైప్ మొత్తం ఉంటుంది చూడండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ సో మచ్ అబౌట్ ద కల్చర్. మన భారతీయ స్త్రీలు మర్చిపోయింది ఒకటే సార్, కాళ్ళకు ముఖానికి పసుపు పూసుకోవడం. ఈ కుంకుమ ధరించకపోవడం చాలా విడ్డూరం. మేము దేవచంచలమైన మేము ఖండిస్తున్నాం ఈ విషయం మీద. ఐఎమ్ ఎంఏ సోషియాలజీ పోస్ట్ గ్రాడ్యుయేట్, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. సో శ్రీశైలం ఒక ఫారెస్ట్ ఏరియా కాబట్టి మనలాగా ఫోక్లోరే కాదు, ట్రైబల్స్ కూడా ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న ట్రైబల్స్ని చెంచు అంటారు. ఇది అయితే బాగుంది. మనకంట పిల్లలు వస్తే ఇంకా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు అప్పుడే బుక్స్ చదువుకుంటూ ఉంటారు కదా, అందుకు. ఈ ట్రైబల్స్ చాలా ఫేమస్, అందరికీ తెలిసే ఉంటారు. గోండి ట్రైబ్స్. ఎక్కడో మీరు గెస్ట్ చేయండి, ఎక్కడ ఉన్నారో. మూవీ పేరు కావాల్సి చెప్పండి. ఇది పంచభూతాలు. వీళ్ళ బాధ్యత 5 మందిది ఏంటంటే, ఈ నలుగురిది భూమిని, ఆకాశాన్ని, వాయువును, అగ్నిని, వీటిని 5 ఆయన కాపాడుకోవాలి. మేమే గొప్ప అందరికంటే పైకి వచ్చినారు. పన్నగ భూషణుడైన ఈ పాము ఆకారంలో శివుడు తాండవం ఆడుతున్నాడు. సరే, బొడ్డులో నుంచి బయటికి వస్తుంది బ్రహ్మకమలం, అందులో బ్రహ్మ కూర్చోవాలి. అదే నీటిలో నుంచి తెల్ల పుష్పం వస్తుంది రాత్రిపూట, అందులో సరస్వతి ఉంటుంది. వీళ్ళందరూ ఏడున్నారమ్మా? ఏమన్నాడు నన్ను? ఇప్పుడు పిచ్చిలు అడుగుతావు. లోపల మాట్లాడడం అవుతుంది. అది కాదు, ఆడవాళ్ళు మర్చిపోయారు పువ్వు మర్చి పెట్టుకోవడం, ఆడవాళ్ళు మర్చిపోయారు కుంకుమ పెట్టుకుంటానండి నేను. బసవనం తీసుకోండి. కానీ చూడడానికి అయితే నాకు చాలా బాగా నచ్చింది. అరకు ఇదివరకు విజిట్ చేసాం కదా, సేమ్ ఆ టైప్లోనే ఉన్నాయి. మీరు చూసారు కదా విజువల్స్ అన్నీ చాలా బాగున్నాయి. యా, అంటే మీకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. చిన్నపిల్లలతో వచ్చిన లైక్ బాగుంటుంది. ఇట్ విల్ బి లైక్ ఎ సెపరేట్ ట్రెడిషన్తో డివోషన్తో పాటు సమ్ ట్రెడిషనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఆంధ్ర కల్చర్ ఆర్ ఇండియన్ కల్చర్ అనేది మనం తెలుసుకోవచ్చు ఇక్కడ. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ వార్మ్. అండ్ ఇది ఏదో ఎప్పుడు మాకు తెలిసిందో చూస్తా అన్నట్టు ఉండదు, చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మ్యాక్సిమం వస్తే కనుక గుడికి చాలా పక్కనే కదా, దగ్గర, చాలా దగ్గర, నడుచుకుంటూ వచ్చేచ్చు అనమాట, వాకబుల్ డిస్టెన్సే. ఇప్పుడు ఈవినింగ్ అయిపోయింది, దారిలోనే పక్కన బసవవనం కూడా ఉన్నది. చెంచు మ్యూజియం పక్కనే బసవవనం ఉంది. జస్ట్ ఒక మంచి గార్డెన్, లైక్ బొటానికల్ గార్డెన్ లాగా. అది కూడా చూసుకున్న తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిపోదాం. దెన్ అమ్మా బంగారు తల్లి ఫాస్ట్గా రావాలమ్మా.
చేసినా చేయకపోయినా మాటికి మడుగు టీలు తాగుతూ ఉండాలి. ఈవినింగ్ 5కి దర్శనానికి స్టార్ట్ అయ్యాం. మధ్యలో షాపింగ్ ఉంటుంది కదా, షాపింగ్ చూస్తే ఏమో వాళ్ళు ఇంకా చిన్నపిల్లలుగా మారిపోతారు. నాకు కార్ కావాలి, నాకు టెలిస్కోప్ కావాలి అని చెప్పేసి, సర్లే బాబు దర్శనం చేసుకున్నాక కొనుక్కుందాం అని చెప్పి దర్శనానికి బయలుదేరాం. శ్రీశైలం ఒక జ్యోతిర్లింగం అండ్ ఆల్సో శక్తిపీఠం. ఇక్కడ పాండవులు వచ్చి లింగ ప్రతిష్ఠ చేశారు, సీతాదేవి కూడా వచ్చి లింగ ప్రతిష్ఠ చేసింది. లోపల గుడిలో అన్నీ ఉంటాయి లింగాలు, పెద్ద గుడి అండ్ మనం తిరుగుతూ ఉంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. సక్సెస్ఫుల్ గా గుళ్ళోకి వెళ్ళొచ్చాం, ప్రసాదాలు కూడా తీసుకొచ్చాం. సుష్మితక్క ఇప్పారు మన వస్తే ప్రసాదాలు ఎలా ఉంటాయి అండ్ చాలా బాగున్నాయి ప్రసాదం కూడా. అప్పుడు తినలేకపోయాం అంతర్వేదిలో, ఇప్పుడు వద్దులే వెళ్ళే వరకు ఇలా ఉంటాయని చెప్పేసి కోరుకుందాం. భద్రంగా నేను దాస్తా. అండ్ దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది. వీక్ డే కాబట్టి ఎక్కువ మంది లేరు అండ్ చాలా ప్రశాంతంగా ఉంది. చాలా కొత్త విషయాలు కూడా తెలిసాయి. అంటే భక్తులకి ముందు తెలిస్తే మళ్ళంటే మాకు అన్ని ఇప్పుడు వచ్చాక తెలుసుకుంటాం కదా. సో అది ఆ మండపం మేము 1378లో రెడ్డి రాజులు కట్టించారంట. అండ్ ఇంకా అక్కడ పంచ పాండవులు ఎవరు ఏమంటారు లింగ అదే విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు కదా, లింగ ప్రతిష్ఠ చేస్తారు. అవి ఉన్నాయి. సీతాదేవి ప్రతిష్ఠ చేసిన లింగం కూడా ఉంది. పక్కన బ్రహ్మరాంబాదేవి గుడి కూడా చాలా బాగుంది. బయటకు వస్తున్నప్పుడు యాక్చువల్గా లోపలికి ఫోన్ అలౌడ్ కాదు, అందుకని మేము ఫుటేజ్ ఏమి తీసుకెళ్ళలేదు. బట్ యూ హ్యావ్ టు డెఫినెట్లీ విజిట్ హియర్. మేము చూపించలేకపోయాం కానీ ప్లేస్ కానీ వైబ్ కానీ చాలా బాగుంది. వీక్ డేస్ లో వచ్చాం కాబట్టి జనాలు కొంచెం తక్కువ ఉన్నారు. బట్ వీకెండ్ లో ప్లాన్ చేసుకుంటే మనం ముందు టికెట్స్ తీసుకోవాలి, లేకపోతే స్పర్శ దర్శనం ఉంటుంది, అంటే దేవుని టచ్ చేపిస్తారు. అది టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 7:30 to 9:30 అండ్ రాత్రి 8:30 to 10:30 అట్లాగా. అవి చూసుకుని మీరు కావాలంటే దాన్ని బట్టి వెళ్ళండి. గుడి నుంచి బయటికి వచ్చాక చాలా దాహంగా ఉందని చెప్పేసి సోడా షాప్కి వెళ్తే సుగంధి సోడా చాలా బాగుంటుంది, షర్బత్ తాగండి అన్నారు. ఇది మాకెంత నచ్చింది అంటే శ్రీశైలంలో ఉన్న ప్రతి పూట తాగం. అండ్ ఫుడ్ తిని డే 1 సమాప్తం. ఈ ఎపిసోడ్లో మనం కవర్ చేసినవి అమరాబాద్ టైగర్ రిజర్వ్, డ్యామ్ వ్యూ పాయింట్, తెలంగాణ టూరిజం బోటింగ్, సాక్షి గణపతి టెంపుల్, చెంచు మ్యూజియం, మెయిన్ టెంపుల్ దర్శనం. అండ్ ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మైండ్ పోయే లొకేషన్లు, బోటింగ్, వాటర్ ఫాల్స్, కేవ్స్, అబ్బో సూపర్, విచ్ యూ కెనాట్ మిస్ అట్ ఆల్. నన్ను నమ్మండి అండ్ స్టే ట్యూన్ ఫర్ దట్. ఏదో బుర్ర తెలుగుతో ఆలోచిస్తావు, అంతా నాకే తెలుసు అనుకుంటావు, అన్నీ తెలుసు కూడా పప్పులో కాలేస్తావు. కానీ కలవారి గోడలుగా చూడాలి, అత్తగారిని 3 చెరువులు నీళ్ళు తాగిస్తాయి. చెప్పుడు మాటలేనే గొడవ పోయేదాన్ని నాకు తెలుసుగా. అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకున్నారు కదా, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి తెచ్చే బాధ్యత నాది. అర్థమైందా? నాది. ఓకే బాయ్స్.